ఇక్కడికి తీసుకొచ్చారేంట్రా? గైస్, ఆ, ఇండియాకి థాయిలాండ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసారా మీకు? ఏంటి బే? ఏముంది, ఆ, ఇండియాలో ఎక్కడ పడితే ఆడ పిసి కొట్టుకోవచ్చు కానీ కిస్ పెట్టకూడదు. ఆ, థాయిలాండ్ లో ఎక్కడ పడితే ఆడ కిస్ పెట్టుకోవచ్చు ఆ. కానీ పిసి కొట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. గైస్, రైమ్ బాగుంది, ప్లేస్ ఇంకా బాగుంది. ఫ్రెండ్స్ హూ డ్రింక్స్ టుగెదర్, ఈట్స్ టుగెదర్, పిస్ టుగెదర్, లివ్స్ టుగెదర్. సో లెట్స్ ఆల్ పిస్ టుగెదర్. ఆహా, బా ఒకసారి పట్టుకో. ఏంటి బాటిల్ రా. పడాయి. హే నేహా. హలో చే నేహా, హాయ్, దిస్ ఇస్ సిడ్. చేయగాడు కొంచెం బిజీగా ఉన్నాడు, తర్వాత చేయవా? ఇడియట్, నేను మాట్లాడేవాని కదరా. రే, నువ్వు మాట్లాడితే లేక ఎల్లాబు జల్లుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతావు. తర్వాత పట్టుకోలేక మేం చేయాలి, నువ్వు పోయి. గైస్, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. ఈ బ్యాంకాక్ ట్రిప్ ఎంత బాగుందంటే కొంచెం బోర్ కొడితే బాగుంది అనిపిస్తుంది. అరే ఇదేదో యాక్సిడెంట్ లాగా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం రండి. షాయ్, ఆ కారులో ఎవరున్నారో తెలీదు, ఏ పరిస్థితిలో ఉన్నారో తెలీదు. పద వెళ్ళి సాయం చేద్దాం. దీనివల్ల మనకి ఏదైనా అయితే? రేయ్, సాయం చేస్తే మనకేమవుద్దని నువ్వు ఆలోచిస్తున్నావు, చేయకపోతే వాళ్ళకేమవుద్దని నేను ఆలోచిస్తున్నాను. పద వెళ్దాం. ఒరే మనకెందుకురా? పదండి వెనక్కి పోదాం. ఆ కారులో నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే ఇలానే మాడతావా? అనవసరంగా పోలీస్ కేసులు ఎరుక్కుంటాం రా. రే, చేయగాడు చెప్పేది కరెక్ట్ రా. ఏంట్రా కరెక్ట్? బీయింగ్ హ్యూమన్ టీ షర్ట్ వేసుకోనే సరికదరా. ఇలా కళ్ళెదురుగా మంచి చావు బతుకులు ఉంటే ఛా, అసలు ఎలా మాట్లాడుతున్నారా మీరు? లుక్, మీరు సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్నారు, నేను హెల్ప్ గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ మన సాయం వల్ల తను బతికాడు అనుకో, నిజం చెప్తాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆల్రెడీ చనిపోయి ఉంటే మీరు అన్నట్టుగానే వదిలేసి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకేరా, రండి. వాట్ నో? ఇస్ నో మోర్. పదండి పోదాం. నువ్వే కదా అన్నావు ఈడు పోతే పోదామని. పద. మళ్ళీ ఏమైందిరా? ఆ బాడీని ఇంట్లో అప్పచెప్పేద్దామని మాత్రం అనకు, అనవసరంగా ఇరుక్కుంటాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా. ఎలా? మన ఫింగర్ ప్రింట్స్ అన్ని ఆల్ ఓవర్ దట్ కార్. నావైతే దారుణంగా బాడీ మీద కూడా ఉన్నాయి. సో రే, ఈసారి నీకేమైందిరా? డోర్ ఓపెన్ అయిందిరా. వాట్? ఇందాక నేను ఫింగర్ ప్రింట్స్ తుడుస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాక్ డోర్ ఓపెన్ అయిందిరా. అయితే బ్యాక్ సీట్ లో బ్యాక్ సీట్ లో ఓ బ్యాగ్ ఉందిరా. బాగుందిరా. ఇప్పుడు అది తేటానికి వెనక్కి వెళ్దాం అంటావా? అది కాదురా, ఓ 50 ఏళ్ల తర్వాత ఒబెసిటీ వచ్చి చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ బ్యాగ్ లో ఏముందో అన్న క్యూరియాసిటీతో చచ్చిపోవడం మాత్రం నాకు ఇష్టం లేదురా. ప్లీజ్ రా, 2 minutes రా, ఆ బ్యాగ్ లో ఏముందో చూసి అప్పుడు వెళ్ళిపోదాం. ప్లీజ్ రా. నో వేస్. Exactly $1 million అంటే approximately 5.11 crore Indian rupees. 5 కోట్ల? Shit man, this is big money. నో మ్యాన్, దిస్ ఇస్ బిగ్ షిట్. What I mean big shit? ఓపీఎం రా. వాట్ యు మీన్ ఓపీఎం? అదర్ పీపుల్స్ మనీ అండ్ ఇట్స్ డేంజరస్. పచ్చి తెలుగులో చెప్పాలంటే పరాయి ధనం పాము లాంటిది. మేము చిన్నప్పుడు చదివాం లేరా, బట్ ఐ లవ్ స్నేక్స్. షడప్ చేయి. Grow up అభి. అది other people's money అయినా మన ఓన్ మనీ అయినా, money is money, it's a honey. అండ్ రిచ్ మెన్స్ జోక్ ఇస్ ఆల్వేస్ ఫనీ. చుబ్బే. లుక్ అభి, ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ మనీతో మనం ఎన్ని పనులు చేయొచ్చు తెలుసా? నువ్వు సొంతగా ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు. వీడు లావిష్ గా నేహా డబ్బుతో కాకుండా వాడి డబ్బుతో సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఇంకో 10 ఏళ్ల పాటు పని పాట లేకుండా జల్సాలు చేయొచ్చు. You're right. I'm a good for nothing. Accepted. But we are keeping this money. నో సార్, ఐ కాంట్.
ఓకే అయితే ఓటింగ్ పెట్టుకుందాం Yeah. మన మధ్య కామనే కదా ఏ ఇద్దరు ఒప్పుకున్న మూడోడు కూడా ఒప్పుకోవాలి కదా దీనికి ఓటింగ్ ఎందుకు చేయగాడికి మామూలుగానే డబ్బులు అంటే పిచ్చి నీకే ఓట్ చేస్తాడు లేదరా అభి నువ్వు చెప్పేది కరెక్ట్ కానీ నా ఓటు మాత్రం సిద్ధుగాడికి చెప్పానా సో వి ఆర్ కీపింగ్ దిస్ మనీ